హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాణి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు క్యాబేజ్ మంచూరియా చేసి చూపిస్తానండి. క్యాబేజ్ని చాలామంది ఇష్టపడరు కదా, డైరెక్ట్గా తినాలి, కర్రీలో కానీ పప్పులో కానీ తినాలి అంటే ఇష్టపడరు కదా. కానీ ఇలా చేసి చూపిస్తే కనుక తప్పకుండా లైక్ చేస్తారు, తినడానికి ఇష్టపడతారు. అది హెల్త్కి కూడా మంచిది కదా క్యాబేజ్. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి. కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అండి, తురుము, కార్న్ఫ్లోర్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలండి. ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. మైదా, బియ్యం పిండి అంటే వరి పిండి, గరం మసాలా, జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, కారం, సాల్ట్, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా కచప్ అంటే టమాటా సాస్ అంటారు కదండి, అది గ్రీన్ చిల్లీ సాస్ అండి. ఇది నేను ఉడకపెట్టి పెట్టుకున్నాను. మీకు ఒక వీడియోలో చూపించాను కదా ఆల్రెడీ. లేకపోతే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. సోయా సాస్ అండి. ఒక బౌల్ తీసుకొని దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ తురుము వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ అలా వేసుకోవాలి. ఒక అరకప్ అండి మైదా, అంటే ఒక 5 టీ స్పూన్స్ ఉంటుంది. ఒక అరకప్పు మైదా, అంటే నేను ఒక కప్పు క్యాబేజీకి మాత్రమే చూపిస్తున్నా కదండి, అందుకని ఒక అరకప్పు మైదా వేసాను. ఇలా వేస్తున్నాను. 2 స్పూన్స్ బియ్యం పిండి, కొంచెం ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ గరం మసాలా, చిటికెడు మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి. వీటన్నింటినీ చక్కగా క్యాబేజ్ తురుముకి పట్టేలా కలుపుకోవాలి. క్యాబేజ్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కదండి, మనం ఎక్కువ వాటర్ యూజ్ చేయకూడదు. వాటిని కలుపుకుంటూ స్లోగా పోసుకోవాలి. చూడండి, కొంచెం పోసినా సరే నేను ఎలా జారుగా వచ్చేసిందో పల్చగా. కానీ దానికి కొంచెం పిండిని కొంచెం టైట్ చేయాలండి, గట్టి పడేలా చేయాలి. దానికి గాను కొంచెం 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసాను నేను. అలా వేసి కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పల్చగా ఉంటే మనం రౌండ్గా బాల్స్ చేసుకోవడానికి సరిగ్గా రౌండ్ రాదు. అందుకని కొంచెం 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి పిండిని గట్టిపడేలా చేసి ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మనం కలుపుకొని పెట్టుకున్న పిండి ముద్దనంతా ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి మనం రెడీ చేసి పెట్టుకున్న మంచూరియా బౌల్స్ అన్నీ కూడా అలా డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అలా చేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా వీడియో అప్పుడే స్కిప్ చేయబాకండి, ఇంకా కంప్లీట్ అవ్వలేదండి కుకింగ్, ఇంకొంచెం ప్రాసెస్ ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అదే స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అండి, ఇది చూపించాను కదండి, చాలా సన్నగా తరిగాను, బాగా చిన్న చిన్నగా ఉండాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నిటినీ సన్నగా తరగాలండి. ఒక చిటికెడు మిరియాల పొడి, అజినోమోటో అంటే టేస్టింగ్ సాల్ట్ అంటారు కదండి, అది మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. ఒక పెద్ద టీ స్పూన్ టమాటా కచప్, టమాటా సాస్ కూడా వేయాలి. ఈ సాసుల వల్ల మంచూరియాకి మంచి టేస్ట్ వస్తుంది. గ్రీన్ చిల్లీ సాస్ అండి, నేను వీడియోలో మీకు చేసి చూపించాను, మన ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు అని కూడా చెప్పాను కదా.
ఇది మాత్రం చాలా వాటిలో యూజ్ చేస్తామండి మనం. ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ అలా మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నట్లయితే మనకు అన్నిటికీ ఉపయోగపడుతుంది. గ్రీన్ చిల్లీ సాస్, ఒక అర టీ స్పూన్ సోయా సాస్, అలా అన్నిటిని వేసుకుని ఆనియన్స్ని చక్కగా ఫ్రై అయ్యేలా చేసుకోవాలి. ఒక టీ స్పూన్ వెనిగర్ అండి, ఇది వెనిగర్ కూడా మంచూరియాకి మంచి టేస్ట్ ఇస్తుంది. అలా ఒక టీ స్పూన్ వెనిగర్, అన్నిటినీ ఒకసారి ఫ్రై చేసుకుని టేస్ట్కి సరిపడా, గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసానండి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాం, ఒక పావు లీటర్ వాటర్. అలా పోసుకొని మనం డీప్ ఫ్రై చేసుకుని పెట్టుకున్న మంచూరియా బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ అన్నీ కూడా ఇలా వాటర్లో వేసేసుకుని హై ఫ్లేమ్లో, మంటని బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం పాటు చకచక ఉడికించేసుకోవాలండి. ఇవి స్లోగా పెట్టకూడదు మంటని. ఇప్పుడు గ్రేవీకి కావాల్సిన వాటర్ పోస్తున్నానండి. అంటే ఇది కార్న్ఫ్లోర్ అండి, ఇది 1 టీ స్పూన్ తీసుకొని ఇలా కప్పులో వేసుకొని కొంచెం వాటర్ కలుపుకొని జారుగా కలపాలండి. ఇది పల్చగా జారుగా కలుపుకొని 2-3 టీ స్పూన్స్ వేస్తే సరిపోతుంది. ఎక్కువ వేసినా కూడా నోటికి జిగురుగా తగిలి బాగోదు. చివరిగా కొత్తిమీర కట్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీరను కూడా చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా సర్వ్ చేసేసుకుందాం. క్యాబేజ్ మంచూరియా తినడానికి రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో వారికి చేసి పెట్టండి, చాలా అంటే చాలా నచ్చుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వంటలు మరిన్ని చూపిస్తాను. నేను మీ రాణి. థ్యాంక్స్ ఫర్